హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవిఆర్ ఫుడ్స్. రొయ్యల ఇగురు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు 4, అలాగే దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. అందులో ఆనియన్స్ 2 కట్ చేసుకున్న ఆనియన్స్ సన్నగా తరుముకొని వేసుకుంటే ఎర్రగా వచ్చేదాకా గోల్డెన్ కలర్లో రావాలి. వేయించుకున్నాక దాంట్లో కొంచెం చిటికెడు పసుపు వేసుకున్నాక దాంట్లో కూడా కొంచెం గోల్డెన్ కలర్ బాగా వచ్చేట్టుగా వేయించుకున్నాం కదా. ఇప్పుడు చూస్తున్నారా, ఈ విధంగా తిప్పుకుంటూ ముందుగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక దాని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలాగే రొయ్యల్లో పసుపు, ఉప్పు, కొంచెం వాటర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్, అందులోనే ఉడికించుకోవాలి. ఇలాగా ఈ దోరగా వేయించుకున్నాక అల్లం పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, పచ్చిమిర్చి ఇవన్నీ మసాలా లాగా దిట్టంగా పట్టించుకోవాలి. కూసేపు మగ్గనివ్వాలి. వాటిని ఇలా కలుపుతూ ఉండాలి. పెద్దగా అడుగంటద్ది కాబట్టి రుచికి సరిపడినంత ఉప్పు నేను ఆల్రెడీ సాల్ట్లో వేసుకున్నాను కాబట్టి లైట్గా వేసుకున్నాను. నేను ఉప్పు వేసుకున్నాక కొంచెం అటు ఇటు తిప్పుతూ అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. పెద్దగా మనం ఇప్పుడు 2 స్పూన్ల కారం ఫ్రెండ్స్. స్పైసీగా ఉండేవాళ్ళు స్పైసీగా తినచ్చు. ఇగురు అయితే అన్నంలోనూ రొట్టెల్లోనూ చాలా బాగుంటుంది. ఉత్తిది కూడా తినచ్చు టేస్టీగా. చిన్నపిల్లలకి కారం తక్కువ వేసి వండవచ్చు, అలా కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అటు ఇటు తిప్పుతూ అడుగంటకు నివ్వకుండా చిన్న గ్లాస్ వాటర్ కూడా పోసేసుకుందాము. చూస్తున్నారు కదా, వాటర్ అంతా మూత పెట్టుకొని అటు ఇటు తిప్పి లైట్గా వాటర్ అంతా ఎగిరిపోవాలి. నేను దీంట్లో ఏమీ వేస్తలేదు చూస్తున్నారా. ఇప్పుడు నూరుకునే మసాలా, ధనియాలు, దాల్చిన చెక్క, ఇవన్నీ ఎల్లుల్లిపాయి అన్నీ మిక్సీ పట్టుకున్నాను, అది కూడా వేసేస్తున్నాను. చూస్తున్నారా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లాస్ట్లో దింపే ముందు లైట్గా కొత్తిమీర జిమ్ముకుంటే టేస్టీ అయిన రొయ్యల ఇగురు మీకోసం రెడీగా ఉంది ఫ్రెండ్స్. ఈ మరిన్ని వీడియోలు కావాలనుకునే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. గల్ బటన్ నొక్కండి, మరికొన్ని వీడియోలు మీకు ముందుగా వస్తాయి. థ్యాంక్ యూ.